డియర్ స్టూడెంట్స్, మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కు పనికొచ్చే విధంగా న్యూక్లియర్ ఫిజిక్స్ అనే లెసన్ చెప్పుకుంటున్నాం. ఈ లెసన్లో దాదాపుగా అంతా పూర్తయింది. మనం ఇంతకుముందు న్యూక్లియర్ ఫిజన్ అనే క్లాస్ చెప్పుకున్నాం అనమాట. దాంట్లో చైన్ రియాక్షన్ కూడా చెప్పుకున్నాం. ఈ చైన్ రియాక్షన్ అంటే ఏంటి అంటే, ఇక్కడ ఒక యురేనియం న్యూక్లియస్ ఉంది కదా, దీన్ని ఒక న్యూట్రాన్తో మనం బొంబార్డింగ్ చేసినప్పుడు ఈ యురేనియం న్యూక్లియస్ స్ప్లిట్ అయిపోయి ఆ రియాక్షన్లో 3 న్యూట్రాన్స్ వస్తాయి యావరేజ్న. ఆ 3 న్యూట్రాన్స్ ఊరికనే ఉండకుండా మరలా అవి 3 యురేనియం న్యూక్లియై తోటి బొంబార్డింగ్ అవుతాయి. అప్పుడు ఒక్కొక్క దాని నుంచి 3 న్యూట్రాన్స్ వస్తాయి కదా, ఓవరాల్గా 9 న్యూట్రాన్స్ వస్తాయి అన్నమాట. ఈ 9 న్యూట్రాన్స్ కూడా ఊరికనే ఉండకుండా మరలా అవి పోయి 9 యురేనియం న్యూక్లియైతో బొంబార్డ్ అయినప్పుడు 27 న్యూట్రాన్స్ వస్తాయి. ఇలా రియాక్షన్ దానంతటదే కొనసాగుతూ మనం ఏం చేయాల్సిన పనిలే, మనం స్టార్ట్ చేసామంతే, ఒక న్యూట్రాన్తో బొంబార్డింగ్ చేసామంతే. ఈ రియాక్షన్ దానంతటదే కంటిన్యూ అయిపోతూ ఇన్ఫినిటీ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ, అంటే అనంతమైనటువంటి శక్తి షార్ట్ ఇంటర్వెల్ ఆఫ్ టైంలో రిలీజ్ అవుతుందన్నమాట. ఒక బొంబార్డింగ్లో 200 MeV ఎనర్జీ వస్తుందని చెప్పుకున్నాం అనమాట. ఇలా ఇన్ఫినిటీ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ షార్ట్ ఇంటర్వెల్ ఆఫ్ టైంలో రావటాన్ని మనం చైన్ రియాక్షన్ అంటాం. ఇదే ఆటం బాంబులో ఉండే ప్రిన్సిపల్. అయితే ఈ చైన్ రియాక్షన్ని మనం కంట్రోల్ చేయగలిగితే దాన్ని కంట్రోల్డ్ చైన్ రియాక్షన్ అంటారనమాట. అప్పుడు ఏమవుతుందంటే, ఈ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ మొత్తం ఒక్కసారిగా రిలీజ్ కాకుండా కొద్ది కొద్దిగా రిలీజ్ అయ్యేటట్టుగా మనం చేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే, ఆ వచ్చిన ఎనర్జీ మనకు ఏదైనా అవసరాల కోసం వినియోగించుకోవచ్చు. ఓకేనా? ఇలా చేయటమే మనం కంట్రోల్డ్ చైన్ రియాక్షన్ అంటారనమాట. ఈ కంట్రోల్డ్ చైన్ రియాక్షన్ని ఎక్కడ యూస్ చేస్తారంటే న్యూక్లియర్ రియాక్టర్లో యూస్ చేస్తారు. న్యూక్లియర్ రియాక్టర్ అంటే ఏంటో ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. ఇదే న్యూక్లియర్ రియాక్టర్ స్కీమాటిక్ డయాగ్రామ్ అనమాట. ఈ న్యూక్లియర్ రియాక్టర్లో ఉండే పార్ట్స్ ఏంటి, ఇది ఎలా వర్క్ చేస్తుంది, ఇదంతా కూడా ఈ క్లాస్లో మనం డీటెయిల్డ్గా చెప్పుకుందాం. అసలు ఫస్ట్ మనం న్యూక్లియర్ రియాక్టర్ అంటే ఏంటో తెలుసుకుందాం. ది డివైస్ ఇన్ విచ్ ఎనర్జీ ఈజ్ లిబరేటెడ్ బై చైన్ రియాక్షన్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజన్ ఈజ్ నోన్ యాజ్ న్యూక్లియర్ రియాక్టర్ ఆర్ అటామిక్ పైల్. ఏంటంటే న్యూక్లియర్ రియాక్టర్ అనేది ఒక డివైస్, ఇదొక పరికరం. దీంట్లో ఏమవుతుందంటే చైన్ రియాక్షన్ జరుగుతుంది. అంటే న్యూక్లియర్ ఫిజన్ జరిగి అందులో చైన్ రియాక్షన్, ఇప్పుడే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఆ చైన్ రియాక్షన్ జరిగి ఎనర్జీ అంతా లిబరేట్ అవుతుందన్నమాట. ఆ లిబరేట్ అయిన ఎనర్జీని మనం డిఫరెంట్ పర్పసెస్కి ఉపయోగించుకుంటాం. దీన్ని న్యూక్లియర్ రియాక్టర్ అనొచ్చు, లేకపోతే అటామిక్ పైల్ అనొచ్చు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. ఇన్ న్యూక్లియర్ రియాక్టర్ కంట్రోల్డ్ చైన్ రియాక్షన్ టేక్స్ ప్లేస్. చైన్ రియాక్షన్ కనుక అన్కంట్రోల్డ్ అయిందనుకో, అప్పుడు న్యూక్లియర్ రియాక్టర్ పేలిపోతుందన్నమాట. దాన్ని ఆటం బాంబ్ అంటారు. అందుకనే ఇక్కడ అన్కంట్రోల్డ్ న్యూక్లియర్ చైన్ రియాక్షన్ కాకుండా కంట్రోల్డ్ చైన్ రియాక్షన్ జరుగుతుంది. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ది ఫస్ట్ న్యూక్లియర్ రియాక్టర్ వాజ్ డిజైన్డ్ బై ఫెర్మి అనే సైంటిస్టు ఫస్ట్ న్యూక్లియర్ రియాక్టర్ని డిజైన్ చేశారు. మరి మన ఇండియాలో ఉండే ఫస్ట్ న్యూక్లియర్ రియాక్టర్ ఏంటంటే అప్సరా అనేది మనం డిజైన్ చేసిన ఫస్ట్ న్యూక్లియర్ రియాక్టర్. మరి ఈ న్యూక్లియర్ రియాక్టర్లో ఏమేం పార్ట్స్ ఉన్నాయి? న్యూక్లియర్ రియాక్టర్ కన్సిస్ట్ ఆఫ్ ది ఫాలోయింగ్ పార్ట్స్. వరుసగా అందులో ఉండే పార్ట్స్ అన్ని నేర్చుకుందాం. ఫస్ట్ కోర్ అంటే ఏంటో చూద్దాం. కోర్, ఇట్ ఈస్ ది సెంట్రల్ పార్ట్ ఆఫ్ ది రియాక్టర్ వేర్ ఫిజనబుల్ మెటీరియల్ కాల్డ్ ఫ్యూయల్ ఈజ్ uranium 235 and uranium 238 kept and fission occurs. ఇప్పుడు దేనికైనా ఫ్యూయల్ కావాలి కదా, మన పని చేసుకోవాలంటే మనం ఏం చేస్తాం, ఆహారం తీసుకుంటాం, అది మనకు ఫ్యూయల్. అలానే ఒక మోటార్ బైక్ వెళ్ళాలంటే దానికి పెట్రోల్ పోస్తాం, అది దానికి ఫ్యూయల్. ఒక ట్రాక్టర్ నడవాలంటే దానికి డీజిల్ పోస్తాం, అది దానికి ఫ్యూయల్ అనమాట. ఒక ఎలక్ట్రిక్ ట్రైన్ మూవ్ కావాలంటే దానికి ఎలక్ట్రిసిటీని సప్లై చేస్తాం, అది ఆ ట్రైన్కి ఫ్యూయల్. అలానే ఈ న్యూక్లియర్ రియాక్టర్ కూడా ఫ్యూయల్ కావాలి కదా. ఆ ఫ్యూయల్ ఏంటి అంటే యురేనియం 235 ప్లస్ యురేనియం 238, లేకపోతే ప్లూటోనియం, లేకపోతే థోరియం. ఇవన్నీ ఫ్యూయల్స్ అనమాట దీనికి.
మరి ఈ ఫ్యూయల్ని ఎక్కడైతే పెడతారో దాన్ని కోర్ అంటారు. అది కోర్ అన్నమాట. ఇక్కడ చూసారా మీరు ఈ పార్ట్ని చూసారా, ఇది సిలిండర్ లాగా ఉంటుందన్నమాట. ఇదే కోర్ అంటే ఇది కూడా కోరే, ఇది కూడా కోరే, ఇది కూడా కోరే. అంటే ఇలాంటివన్నీ చాలా ఉంటాయి. అది ఒక సిలిండర్ లాగా ఉంటుంది, అల్యూమినియం సిలిండర్ అన్నమాట అది. దాని మధ్యలో మనం ఏం చేస్తామంటే ఇక్కడ అల్యూమినియం సిలిండర్స్ అని రాస్తున్నాడు కదా, దాని మధ్యలోనే మనం ఫ్యూయల్ పెడతాం. ఫ్యూయల్ అంటే ఎనర్జీని ఇచ్చేది. ఫిజనబుల్ మెటీరియల్ అన్నా అదే, ఫ్యూయల్ అన్నా అదే అనమాట. ఓకేనా? సరే, మీకు కోర్ అంటే తెలిసిపోయింది. ఫ్యూయల్గా దేన్ని యూజ్ చేస్తాము? ఇక్కడ పెట్రోల్ కానీ డీజిల్ కానీ అవి కాదు ఫ్యూయల్స్. ది కామన్లీ యూజ్డ్ ఫ్యూయల్స్ ఆర్ ఐసోటోప్స్ ఆఫ్ uranium-238 ప్లస్ uranium-235. అంటే వీటి రెండిటి యొక్క కాంబినేషన్ ఫ్యూయల్గా యూజ్ చేస్తారు. లేకపోతే ఐసోటోప్స్ ఆఫ్ plutonium-239 plutonium-240, ఆ రెండిటి కాంబినేషన్ అయినా ఫ్యూయల్గా యూజ్ చేయొచ్చు. లేకపోతే thorium-232, దాన్ని కూడా ఫ్యూయల్గా యూజ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ మరి దీంట్లో ఉండే థర్డ్ పార్ట్ ఏంటంటే మోడరేటర్. మోడరేటర్ అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, ఇక్కడ చైన్ రియాక్షన్ జరిగేటప్పుడు న్యూట్రాన్స్ ఫాస్ట్గా వస్తాయి అన్నమాట. ఆ ఫాస్ట్గా వచ్చే న్యూట్రాన్స్ని స్లో చేయాలి. ఆ స్లో చేసిన న్యూట్రాన్స్ని థర్మల్ న్యూట్రాన్స్ అంటారు. అవే మనకు పనికి వస్తాయి. ఫాస్ట్గా ఉన్న న్యూట్రాన్స్ మనకు పనికిరావు. స్లో చేసిన తర్వాత వచ్చిన థర్మల్ న్యూట్రాన్సే మనకు కావాలన్నమాట. ఆ రియాక్షన్ని అదే కంటిన్యూ చేసేది. మరి ది మెటీరియల్స్ విత్ లో అటామిక్ వెయిట్, అంటే ఈ మెటీరియల్స్ అటామిక్ వెయిట్ ఏమో తక్కువ ఉంటుంది. యూజ్ టు కంట్రోల్ ది ఫాస్ట్ మూవింగ్ న్యూట్రాన్స్ ఆర్ నోన్ యాజ్ మోడరేటర్స్. లేకపోతే ఇంకొక రకంగా చెప్పాలంటే ది మెటీరియల్స్ విచ్ స్లో డౌన్ ది న్యూట్రాన్స్ ఆర్ నోన్ యాజ్ మోడరేటర్స్. ఏవైతే న్యూట్రాన్స్ వెలాసిటీని తగ్గిస్తాయో, అబ్జర్వ్ చేసుకో, ఇవి గుర్తుపెట్టుకోండి, ఇవి అబ్జర్వ్ చేసుకో, జస్ట్ న్యూట్రాన్స్ని స్లో చేస్తాయి అన్నమాట. అలాంటి వాటిని మోడరేటర్స్ అంటారు. మోడరేటర్స్ ఇంక్రీజెస్ ది ప్రాబబిలిటీ ఆఫ్ ఫిజన్. నేను మీకు ముందే చెప్పా, ఫాస్ట్గా వచ్చే న్యూట్రాన్స్ మనకు అక్కర్లేదు, అవి చైన్ రియాక్షన్ని కంటిన్యూ చేయలేవు, ఎస్కేప్ అయిపోతాయి. అవి స్లోగా వచ్చే న్యూట్రాన్సే మనకు కావాలి, అవే చైన్ రియాక్షన్ని కంటిన్యూ చేయగలవు అనమాట. అందుకనే మోడరేటర్ని యూజ్ చేసి ఫాస్ట్ మూవింగ్ న్యూట్రాన్స్ని స్లో మూవింగ్ న్యూట్రాన్స్గా మార్చేస్తారు. మరి మోడరేటర్స్గా వేటిని యూజ్ చేస్తారంటే హెవీ వాటర్, లేకపోతే గ్రాఫైట్, లేకపోతే బెరిలియం. హెవీ వాటర్ ఈజ్ ది బెస్ట్ మోడరేటర్. వీటిలో దేన్నైనా యూజ్ చేయొచ్చు మోడరేటర్గా. అయితే హెవీ వాటర్ని కనుక యూజ్ చేస్తే ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. హెవీ వాటర్ని యూజ్ చేస్తే ఫాస్ట్ మూవింగ్ న్యూట్రాన్స్ కాస్త స్లో మూవింగ్ న్యూట్రాన్స్గా మారిపోతాయి. ఓకే, నెక్స్ట్ కంట్రోలర్స్. అంటే ఇవేం చేస్తాయి? న్యూట్రాన్స్ని పూర్తిగా అబ్జర్వ్ చేసుకుంటాయి అన్నమాట. ఒకళ్ళ చైన్ రియాక్షన్ మరీ స్పీడ్ ఎక్కిపోయిందనుకో, దాన్ని అలానే వదిలేస్తే ఏమవుతుంది? ఆ చైన్ రియాక్షన్ కంటిన్యూ అయిపోయి ఆటం బాంబులాగా రియాక్టర్ పేలిపోతుంది అనమాట. అలాంటప్పుడు చైన్ రియాక్షన్ని స్లో చేయాలి. స్లో చేయాలంటే న్యూట్రాన్స్ని అన్నిటినీ ఇన్వాల్వ్ కానివ్వకుండా చేయాలి. కొన్ని న్యూట్రాన్సే ఇన్వాల్వ్ అయ్యేటట్టు చేసి మిగిలిన న్యూట్రాన్స్ని అబ్జర్వ్ చేసుకోవాలి మనం. అలా అబ్జర్వ్ చేసుకునే వాటిని కంట్రోలర్స్ అంటారు. దీస్ ఆర్ యూజ్డ్ టు కంట్రోల్ ది రేట్ ఆఫ్ చైన్ రియాక్షన్ బై అబ్జర్వింగ్ ఎక్సెస్ ఆఫ్ న్యూట్రాన్స్. అదనంగా ఉన్న న్యూట్రాన్స్ని కనుక అబ్జర్వ్ చేసుకుంటే చైన్ రియాక్షన్ మరీ ఫాస్ట్ ఎక్కిపోకుండా స్లోగా కంట్రోల్డ్ చైన్ రియాక్షన్ జరుగుతుందన్నమాట. క్యాడ్మియం రాడ్స్, బోరాన్ రాడ్స్, స్టీల్ రాడ్స్, అవి కంట్రోలర్ రాడ్స్గా యూజ్ చేస్తారు. క్యాడ్మియం ఈజ్ ది వెరీ గుడ్ అబ్జర్వర్ ఆఫ్ న్యూట్రాన్స్. వీటిలో కూడా క్యాడ్మియం అన్నిటికంటే బెస్ట్ అనమాట, న్యూట్రాన్స్ని బాగా అబ్జర్వ్ చేస్తుంది. మరి ఇక్కడ న్యూట్రాన్ రిఫ్లెక్టర్ అనేది కూడా ఉంది. ఇక్కడ నేను మీకు చూపిస్తాను. ఎక్కడున్నాయి ఇవి? ఇక్కడ చూడండి, మీరు గమనిస్తే ఈ మధ్యలో రాడ్స్ ఉన్నాయి కదా, ఈ రాడ్స్ అన్నీ ఏంటివి? ఇక్కడ చూపించాడు, కంట్రోలర్ రాడ్స్. అంటే ఇవి న్యూట్రాన్స్ను అబ్జర్వ్ చేసుకుంటాయి అన్నమాట. ఓకేనా? తర్వాత ఇక్కడ అల్యూమినియం సిలిండర్స్లో ఫ్యూయల్ ఉంటుంది కదా, అల్యూమినియం సిలిండర్స్ పక్కన ఇవి ఉన్నాయి చూడండి, ఇట్లా చాలా ఉంటాయి. అవేంటంటే మోడరేటర్. అంటే ఫాస్ట్గా వచ్చే న్యూట్రాన్స్ని స్లోగా మార్చేవన్నమాట ఇవి మోడరేటర్స్. ఇవేంటంటే
కంట్రోలర్ రాడ్స్. ఓకేనా. నెక్స్ట్ మరి న్యూట్రాన్ రిఫ్లెక్టర్ అంటే ఏంటంటే బై యూజింగ్ దిస్ లీకేజ్ ఆఫ్ న్యూట్రాన్స్, ఎక్కడైనా న్యూట్రాన్స్ కనుక లీకేజ్ అవుతుంటే వాటిని ఆ లీకేజ్ని రెడ్యూస్ చేయొచ్చు అనమాట ఈ న్యూట్రాన్ రిఫ్లెక్టర్ని యూజ్ చేసి. నెక్స్ట్ కూలెంట్. కూలెంట్ అంటే శీతలీకరణి అంటారు తెలుగులో. ది హీట్ ఎనర్జీ రిలీజ్డ్ ఇన్సైడ్ ది రియాక్టర్ ఈజ్ అబ్జర్వ్డ్ బై కూలెంట్స్. అంటే ఈ న్యూక్లియర్ ఫిజన్ కదా జరిగేది ఇక్కడ. ఒక్క ఫిజన్లో 200 MeV ఎనర్జీ వస్తుందని మీకు తెలుసు. కంటిన్యూస్గా నంబర్ ఆఫ్ ఫిజన్స్ జరుగుతుంటాయి అన్నమాట. అప్పుడు చాలా ఎనర్జీ రిలీజ్ అవుతుంటుంది. ఆ ఎనర్జీ మొత్తాన్ని కూడా అబ్జర్వ్ చేసుకునేది ఎవరంటే కూలెంట్. ఇది ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటుంది, లేకపోతే రియాక్టర్ వేడెక్కిపోతుంది అనమాట. ఫర్ దిస్ అబ్జార్ప్షన్ ఎయిర్ అంటే గాలి కానీ, కోల్డ్ వాటర్ చల్లటి నీరు కానీ, హెవీ వాటర్ అంటే భారజలము అంటారు దీన్ని, హీలియం కానీ, లిక్విడ్ ఆక్సిజన్ కానీ, లిక్విడ్ సోడియం కానీ, పొటాషియం, లీథియం, వీటిలో దేన్నైనా కూలెంట్గా యూజ్ చేయొచ్చు. ఈ కూలెంట్ ఏం చేస్తుందంటే రియాక్టర్లో వచ్చినటువంటి హీట్ని అబ్జర్వ్ చేసుకొని బయటికి వెళ్ళిపోతుంటుంది. అప్పుడు రియాక్టర్ కూల్గా ఉంటుంది అనమాట, లేకపోతే రియాక్టర్ వేడెక్కిపోతుంది. చూసారా, ఇక్కడ గమనించండి మీరు ఎక్కడ ఉందో కూలెంట్. ఇక్కడ ఇలా సర్క్యులేట్ అవుతుంది, ఇక్కడి నుంచి ఇలా వస్తుంది. ఈ పైప్స్లో నుంచి, మన ఇంట్లో రిఫ్రిజిరేటర్లో పైప్స్ ఉంటాయి చూడండి, అలానే ఇక్కడ ఇట్లా ఈ పైప్లో నుంచి కూలెంట్ వచ్చింది. కూలెంట్ అంటే నేను ఇప్పుడు చెప్పాను కోల్డ్ వాటర్ కానీ, లిక్విడ్ ఆక్సిజన్ కానీ, ఇటు నుంచి ఇట్లా వెళ్ళిపోయింది బయటికి. మళ్ళీ ఇట్లా వెళ్ళిపోయి మళ్ళీ ఇటు తిరుక్కొని వస్తుంది. ఇక్కడంతా ఏమున్నాయి మరి, వాటర్ ఉన్నాయి, కోల్డ్ వాటర్. ఇటు వెళ్ళిన కూలెంటు లోపల రియాక్టర్ లోపల బాగా హీట్ ఉంటుంది కాబట్టి ఆ హీట్ మొత్తం అబ్జర్వ్ చేసుకొని వేడిగా ఉండే కూలెంట్ ఇట్లా వస్తుంది. ఇట్లొచ్చి ఇట్లా వచ్చినప్పుడు ఆ హీట్ మొత్తాన్ని కూడా ఈ వాటర్ తీసుకుంటాయి, ఇక్కడున్న వాటర్. అప్పుడు వాటర్ వేడెక్కిపోతాయి అన్నమాట. వేడెక్కిపోయి ఎంత వేడెక్కుతాయి అంటే స్టీమ్గా మారి ఇట్లా బయటికి వెళ్ళిపోతాయి వాటర్. వాటర్ బయటికి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు మళ్ళీ లోపలికి వాటర్ ఇటు నుంచి పంపిస్తుంటారు, ఇటు నుంచి వాటర్ వస్తూ ఉంటాయి. అంటే ఎప్పుడు వాటర్ ఇక్కడ రీఫిల్ చేస్తూ ఉండాలి. ఈ వాటర్ వేడెక్కిపోతాయి కదా, వేడెక్కిపోయి స్టీమ్గా మారి ఇట్లా బయటికి వెళ్ళిపోతుంటాయి. మళ్ళీ మనం కోల్డ్ వాటర్ని లోపలికి పంపిస్తూ ఉంటాం. ఇది కంటిన్యూస్గా జరిగే ప్రాసెస్ అనమాట. ఇక్కడ ఈ కూలెంట్ అనేది సర్క్యులేట్ అవుతూ ఉంటుంది, ఇటు నుంచి వెళ్ళటం, రియాక్టర్లో ఉన్న హీట్ మొత్తాన్ని తీసుకోవటం, మళ్ళీ ఇటు నుంచి బయటకు వచ్చేయటం. ఆ వేడిగా ఉన్న కూలెంట్ తన హీట్ మొత్తాన్ని ఈ వాటర్కి ఇచ్చేస్తుంది అనమాట. ఈ వాటర్ ఏం చేస్తుందంటే స్టీమ్ అయిపోయి ఇలా బయటకు వెళ్ళిపోతుంటుంది. బయటకు వెళ్ళిపోగానే ఇక్కడి నుంచి కోల్డ్ వాటర్ని పంపిస్తూ ఉంటారు. అర్థమవుతుందా మీకు? అది జరిగేటువంటి ప్రాసెస్. ఓకే, కూలెంట్ అంటే తెలిసిపోయింది కదా. మరి నెక్స్ట్ షీల్డ్ అంటే ఏంటంటే ఈ న్యూక్లియర్ రియాక్టర్లో ఫిషన్ జరిగేటప్పుడు ఇక్కడ డేంజరస్ రేడియేషన్స్ రిలీజ్ అవుతాయి. ఆల్ఫా రేడియేషన్, బీటా రేడియేషన్, గామా రేడియేషన్. అవన్నీ కూడా చుట్టుపక్కల చిన్న చిన్న విలేజెస్ ఉంటాయి కదా, ఆ విలేజెస్లోకి గనక ఈ డేంజరస్ రేడియేషన్ వెళ్ళిపోతే వాళ్లకు డిసీజెస్ వస్తాయి, క్యాన్సర్ అలాంటి డిసీజెస్ వచ్చేటువంటి ఛాన్స్ ఉందన్నమాట. దానికోసం ఏం చేస్తారంటే ఈ రియాక్టర్ చుట్టూరు ప్రొటెక్టివ్ షీల్డ్ ఉంటుంది, అంటే కాంక్రీట్ వాల్ ఉంటుంది, ఇట్లా బాగా వెడల్పైన కాంక్రీట్ వాల్ ఉంటుందన్నమాట. లోపల నుంచి వచ్చినటువంటి రేడియేషన్స్, డేంజరస్ రేడియేషన్స్ ఏమొచ్చినా కూడా అవి ఈ థిక్గా ఉన్న కాంక్రీట్ వాల్ని దాటి బయటికి రాలేవు, అవి లోపలే అబ్జర్వ్ అయిపోతాయి అన్నమాట పూర్తిగా. అప్పుడు బయటికి రావన్నమాట. లోపల పనిచేసే వాళ్ళకు కూడా మాస్కులు అవన్నీ ఉంటాయి జాగ్రత్తగా, లేకపోతే ఆ డ్రెస్ ఉంటుందన్నమాట, లేకపోతే వాళ్ళకు కూడా ఈ డేంజరస్ రేడియేషన్స్ ఎఫెక్ట్ ఉంటుంది వాళ్ళ మీద. సో ది ఎన్క్లోజర్ అరౌండ్ ది రియాక్టర్ ఈజ్ మేడ్ ఆఫ్ సిమెంట్ అండ్ కాంక్రీట్. దీన్ని సిమెంట్ కాంక్రీట్తో చేస్తారు. యూజ్డ్ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ ది పర్సన్స్ ఫ్రమ్ హార్మ్ఫుల్ న్యూక్లియర్ రేడియేషన్స్. ఇట్ ఈజ్ నోన్ యాజ్ ప్రొటెక్టివ్ షీల్డ్. అంటే పెద్ద కాంక్రీట్ వాల్ ఉంటుంది, అదే ప్రొటెక్టివ్ షీల్డ్. న్యూక్లియర్ రియాక్టర్ ఈజ్ యూజ్ఫుల్ ఇన్ ది ప్రొడక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ పవర్. దీంతో మనం ఎలక్ట్రిక్ పవర్ని ప్రొడ్యూస్ చేయొచ్చు. ఎలా అనేది నేను మీకు చెప్తాను. రేడియో ఐసోటోప్స్ని ప్రొడ్యూస్ చేయొచ్చు. అండ్ ఫర్ రీసెర్చ్ పర్పస్ కూడా న్యూక్లియర్ రియాక్టర్స్ని యూజ్ చేస్తున్నారు. ఓకేనా. ఇప్పుడు మనం ఇందులో ఉండే పార్ట్స్ అన్నీ నేర్చుకున్నాం కదా, ఇది ఎలా వర్క్ చేస్తుంది, న్యూక్లియర్ రియాక్టర్ వర్కింగ్ ఏంటి ఆల్రెడీ నేను మీకు చెప్పేశాను. ఇప్పుడు
క్లియర్గా చూడండి ఇప్పుడు న్యూక్లియర్ రియాక్టర్ ఎలా వర్క్ చేస్తుందో. ది స్కీమాటిక్ డయాగ్రామ్ ఆఫ్ న్యూక్లియర్ పవర్ రియాక్టర్ ఇస్ షోన్ ఫిగర్. ఇది న్యూక్లియర్ రియాక్టర్స్లో పవర్ రియాక్టర్ అనమాట. ఇది ఎలా పనిచేస్తుంది అనేది గమనించండి మీరు. హెల్ప్స్ టు అండర్స్టాండ్ ది వర్కింగ్ ఆఫ్ ఎ రియాక్టర్. దీన్ని కనుక మీరు గమనించినట్టయితే న్యూక్లియర్ రియాక్టర్ ఎలా వర్క్ చేస్తుందో మీకు తెలిసిపోతుంది. యురేనియం ఫ్యూయల్ రాడ్స్ ఆర్ ప్లేస్డ్ ఇన్ ది అల్యూమినియం సిలిండర్స్ విచ్ ఆర్ సెపరేటెడ్ బై సమ్ డిస్టెన్స్. ఇక్కడ ఒక అల్యూమినియం సిలిండర్, మళ్ళీ ఇక్కడ ఒక అల్యూమినియం సిలిండర్, ఇక్కడ ఒక అల్యూమినియం సిలిండర్, ఇక్కడ ఒక అల్యూమినియం సిలిండర్, ఇలా చాలా ఉంటాయి అల్యూమినియం సిలిండర్స్. వాటిల్లోకి యురేనియం సిలిండర్స్ని ఇన్సర్ట్ చేస్తారనమాట. యురేనియమే ఇక్కడ ఫ్యూయల్. ఓకేనా. ది గ్రాఫైట్ మోడరేటర్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ బిట్వీన్ ది ఫ్యూయల్ సిలిండర్స్. ఈ సిలిండర్స్ మధ్యలో ఈ గ్రాఫైట్ ఉందన్నమాట, మోడరేటర్. ఎందుకని? ఈ యురేనియం ఇక్కడ ఉంటుంది కదా యురేనియం, లేకపోతే ఇక్కడ ఉంటుంది యురేనియం, లేకపోతే ఇక్కడ ఉంటుంది యురేనియం. ఈ యురేనియంని మనం న్యూట్రాన్ తోటి బొంబార్డ్ చేస్తాం ఫస్ట్. అప్పుడు 3 న్యూట్రాన్స్ వస్తాయి. వచ్చిన న్యూట్రాన్స్ ఫాస్ట్గా వస్తాయి. ఆ ఫాస్ట్ న్యూట్రాన్స్ మనకు అక్కర్లేదు. ఆ ఫాస్ట్ న్యూట్రాన్స్ ఏం చేస్తాయంటే ఈ మోడరేటర్లో నుంచి పంపించినప్పుడు స్లో అవుతాయి అనమాట. స్లో అయితే స్లో మూవింగ్ న్యూట్రాన్స్ని థర్మల్ న్యూట్రాన్స్ అంటారు. అవి చైన్ రియాక్షన్ని కంటిన్యూ చేయగలవు అనమాట. అర్థమవుతుందా? అందుకనే ఫాస్ట్గా వచ్చినటువంటి న్యూట్రాన్స్ను ఈ మోడరేటర్లో నుంచి పంపిస్తే స్లో అవుతాయి. అందుకే అవి ఉండేది. టు కంట్రోల్ ది నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్, ఏ నంబర్ ఆఫ్ కంట్రోల్ రాడ్స్ ఆఫ్ cadmium ఆర్ బెరిలియం ఆర్ బోరాన్ ఆర్ ప్లేస్డ్ ఇన్ ది హోల్స్ ఆఫ్ గ్రాఫైట్ బ్లాక్. మరి ఇక్కడ కంట్రోలర్ రాడ్స్ కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ మధ్యలో. అవి బయటికి తీస్తారనమాట. తీస్తే చైన్ రియాక్షన్ స్టార్ట్ అవుతుంది. ఎలా స్టార్ట్ అవుతుంది? ఫస్ట్ మనం ఒక న్యూట్రాన్ తోటి ఎక్కడో ఒక చోట బొంబార్డింగ్ చేస్తాం. అప్పుడు 3 న్యూట్రాన్స్ వస్తాయి. 3 న్యూట్రాన్స్ వచ్చినప్పుడు అవి కాస్త ఇదిగో ఈ మోడరేటర్లో నుంచి వెళ్ళినప్పుడు స్లో అవుతాయి. ఆ 3 న్యూట్రాన్స్ మళ్ళీ 3 యురేనియంలతో బొంబార్డ్ అయితే మళ్ళీ 9 వస్తాయి. అలా చైన్ రియాక్షన్ అదే కంటిన్యూ అవుతుంటుంది అనమాట. చైన్ రియాక్షన్ ఫాస్ట్ పెరిగిపోకుండా మధ్యలోకి మనం ఈ కంట్రోలర్ రాడ్స్ని ఇన్సర్ట్ చేస్తాం. ఎప్పుడైతే ఇన్సర్ట్ చేసామో అవి న్యూట్రాన్స్ని అబ్జర్వ్ చేసుకొని మళ్ళీ స్లో అవుతుంది. చైన్ రియాక్షన్ స్లో అయిపోతుంది అనుకుంటున్నప్పుడు మళ్ళీ ఈ రాడ్స్ని బయటికి తీస్తాం. బయటికి తీస్తే అడ్డం లేకుండా పోయినాయి కదా ఈ రాడ్స్. అప్పుడు మళ్ళీ చైన్ రియాక్షన్ ఫాస్ట్ అవుతుంటుంది. అంటే చైన్ రియాక్షన్ స్పీడ్ని గమనించి కే అని మీకు తెలుసు కదా, న్యూట్రాన్ మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ అని మీకు చెప్పున్నాను. కే వాల్యూని బట్టి చైన్ రియాక్షన్ ఫాస్ట్గా ఉందా స్లోగా ఉందా గమనించుకుంటూ, స్లో అయితేనేమో ఈ కంట్రోలర్ రాడ్స్ని అడ్డం లేకుండా బయటికి తీసేస్తాం. కొంచెం ఫాస్ట్ అయిందనుకుంటే వీటిని లోపలికి ఇన్సర్ట్ చేస్తాం అన్నమాట. అలా చేస్తాం మనం. అర్థమవుతుందా? ఓకే. వెన్ ఏ ఫ్యూ యురేనియం న్యూక్లియర్ అండర్గో ఫిజన్, ఫాస్ట్ న్యూట్రాన్స్ ఆర్ లిబరేటెడ్. ఓకే, మీకు తెలుసు. These neutrons pass through rounding graphite moderator and lose their energy to become thermal neutrons. These thermal neutrons are captured by uranium to carry out the chain reaction by proper arrangement of controller rods. అంటే కంట్రోలర్ రాడ్స్ని ఇలా రైజ్ చేస్తూ లోపలికి నెడుతూ, అంటే స్లో అయితేనేమో వాటిని బయటికి తీసేస్తాం, లేదు ఫాస్ట్ అయితే లోపలికి ఇన్సర్ట్ చేస్తుంటాం అనమాట. చైన్ రియాక్షన్ ఇలా కంట్రోల్ చేస్తుంటాం. లోపల ఎనర్జీ రిలీజ్ అవుతుంటుంది. ఆ రిలీజ్ అయిన ఎనర్జీ మొత్తాన్ని ఇలా లోపలికి కూలెంట్ వచ్చి ఎనర్జీని అబ్జర్వ్ చేసుకొని మళ్ళీ ఇలా బయటికి వెళ్తుంది. ఆ కూలెంట్ ఎనర్జీని వాటర్ అబ్జర్వ్ చేసుకుంటాయి. ఈ అబ్జర్వ్ అయిన వాటర్ కాస్త స్టీమ్ అవుతుంది. స్టీమ్ ఫోర్స్గా ఇలా బయటకు వస్తుంటుంది అనమాట. బయటకు వచ్చే ఫోర్స్గా వచ్చే స్టీమ్ ఇక్కడ ఉండి టర్బైన్ని తిప్పుతుంది. ఇక్కడ టర్బైన్ అంటే ఒక చక్రం. మీకు తెలుసు కదా, ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేసేది టర్బైన్స్ తోటే కదా. ఈ ఫాస్ట్గా వచ్చే స్టీము ఇక్కడ ఉండే టర్బైన్స్ని రొటేట్ అయ్యేటట్టు చేస్తుంది అనమాట. టర్బైన్స్ ఎప్పుడైతే రొటేట్ అయినాయో దాని నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. అలా ఇక్కడి నుంచి వచ్చిన స్టీమ్ తోటి టర్బైన్స్ని రొటేట్ చేసి ఆ టర్బైన్స్ నుంచి మనం ఏం చేస్తామంటే ఎలక్ట్రికల్ పవర్ని ప్రొడ్యూస్ చేస్తాం. అర్థమవుతుందా? సో రియాక్టర్ ఎందుకని అంటే ఫస్ట్ యూజ్ ఏంటి, ఎలక్ట్రికల్ పవర్ని ప్రొడ్యూస్ చేయడానికి న్యూక్లియర్ రియాక్టర్ని యూజ్ చేస్తాం. అర్థమవుతుంది? ఇప్పుడు బాంబే సిటీకి ఈ రియాక్టర్ తోటే ఎలక్ట్రిసిటీ వస్తున్నది అనమాట. ఇండియాలో అన్ని చోట్ల పవర్ పోయినా బాంబేలో పవర్ పోవాల్సిన అవసరం లేదనమాట. ఎందుకంటే దానికి న్యూక్లియర్ రియాక్టర్ ఉంది. దీస్ న్యూట్రాన్స్ పాస్. ఓకే, ఇదంతా మీకు చెప్పేశాను అనమాట. ఇలా న్యూక్లియర్ రియాక్టర్ పనిచేస్తుంది. ఓకేనా?
మరి న్యూక్లియర్ రియాక్టర్స్లో టైప్స్ నేర్చుకుందాం. ఇప్పుడు ఎన్ని రకాలైనటువంటి న్యూక్లియర్ రియాక్టర్స్ ఉన్నాయంటే ది రియాక్టర్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ డిఫరెంట్ టైప్స్, చాలా రకాలు ఉన్నాయి. బేస్డ్ ఆన్ ది ఫ్యూయల్ యూజ్డ్ అండ్ ది పర్పస్ ఆఫ్ దేర్ ఫంక్షన్. రకరకాలైన రియాక్టర్స్ ఉన్నాయన్నమాట. నువ్వు ఏ రకమైన ఫ్యూయల్ యూజ్ చేస్తున్నావు అనే దాన్ని బట్టి, అండ్ ఇంకా దేనికోసం రియాక్టర్ దేనికోసము అనే దాన్ని బట్టి కూడా ఈ న్యూక్లియర్ రియాక్టర్స్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ది మెయిన్ టైప్స్ ఆఫ్ రియాక్టర్స్ ఆర్ బ్రీడర్ రియాక్టర్, అంటే బ్రీడర్ రియాక్టర్ అనేది ఒక టైపు, అండ్ పవర్ రియాక్టర్, అంటే పవర్ని ప్రొడ్యూస్ చేస్తే పవర్ రియాక్టర్. మరి బ్రీడర్ రియాక్టర్ అంటే దేన్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనేది నేను ఇప్పుడు మీకు చెప్తా, ఓకేనా? సో న్యూక్లియర్ రియాక్టర్స్ ఎన్ని అని అడిగినప్పుడు మెయిన్గా ఇంటర్మీడియట్ లెవెల్లో మీరు ఏం చెప్పాలంటే there are so many types of nuclear reactors. The main types are breeder reactor and power reactor అని చెప్పాలి. బ్రీడర్ రియాక్టర్ని గురించి మనం ఇప్పుడు నేర్చుకుందాం. ఏ బ్రీడర్ రియాక్టర్ కన్వర్ట్స్ నాన్ ఫిజనబుల్ మెటీరియల్ సచ్ as uranium-235 into fissionable material, and the reactor produces or breeds more fuel than it consumes. అంటే న్యూక్లియర్ ఫిజన్కు పనికిరానటువంటి uranium-238ను న్యూక్లియర్ ఫిజన్కు పనికొచ్చే విధంగా మారుస్తుంది ఈ బ్రీడర్ రియాక్టర్. అర్థమవుతుందా? పనికిరానటువంటి అంటే నాన్ ఫిజనబుల్, అంటే ఫిజన్కు పనికిరానటువంటి uranium-238ని పనికొచ్చే విధంగా మార్చే రియాక్టరే బ్రీడర్ రియాక్టర్. ఇంకో పాయింట్, ఇదేం చేస్తుందో తెలుసా? ప్రొడ్యూసెస్ ఆర్ బ్రీడ్స్ మోర్ ఫ్యూయల్ దాన్ ఇట్ కన్జ్యూమ్స్. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. తను ఎంత ఫ్యూయల్ని అయితే వాడుకుంటున్నదో అంతకన్నా ఎక్కువ ఫ్యూయల్ని ప్రొడ్యూస్ చేస్తుంది. చూసారా? అది బ్రీడింగ్ అంటే. ఒక చెట్టు ఏం చేస్తుంది? బ్రీడింగ్ ఇస్తుంది కదా, అంటే చెట్టు బ్రతికి మళ్ళీ విత్తనాలను ఇస్తుంది. విత్తనాలు ఏం చేస్తాయి? మళ్ళీ ఇంకా చెట్లు వస్తాయి. అట్లనమాట. ఇది బ్రీడర్ అనమాట. తను ఎంత ఫ్యూయల్ని అయితే కన్జ్యూమ్ చేసిందో అంతకన్నా ఎక్కువ ఫ్యూయల్ని ఇది బ్రీడింగ్ చేస్తుంది అనమాట. అర్థమవుతుందా? అది బ్రీడర్ రియాక్టర్ అంటే. ఇందులో ఏ రియాక్షన్స్ జరుగుతాయి? వెన్ uranium-238 ఈజ్ బొంబార్డెడ్ ఫాస్ట్ న్యూట్రాన్స్, ది ఫాలోయింగ్ రియాక్షన్స్ టేక్స్ ప్లేస్. ఇక్కడ uranium-92 238 ఉంది కదా. 92 అంటే అటామిక్ నెంబర్ అని తెలుసు, 238 అంటే అటామిక్ మాస్ నెంబర్ అని మీకు తెలుసు. దీన్ని ఒక న్యూట్రాన్తో బొంబార్డింగ్ చేసాం. అప్పుడు యురేనియం ఐసోటోప్ వచ్చింది ప్లస్ గామారే వచ్చింది. 92 uranium-239 ప్లస్ గామారే. ఈ మళ్ళీ 239 కాస్త స్ప్లిట్ అయిపోతుంది అనమాట. నెప్ట్యూనియం వచ్చింది ప్లస్ ఒక ఎలక్ట్రాన్, -1 E0 అంటే ఒక ఎలక్ట్రాన్. మళ్ళీ నెప్ట్యూనియం కాస్త స్ప్లిట్ అయిపోయింది. 94 ప్లూటోనియం-239 ప్లస్ 1 ఎలక్ట్రాన్. ఇక్కడ ఫైనల్గా ప్లూటోనియం వచ్చింది. చూసారా? ఇది ఫిజనబుల్ మెటీరియల్, అంటే బాగా న్యూక్లియర్ ఫిజన్కు రెడీగా ఉంటుందన్నమాట. అంటే ఫిజన్కు పనికిరానటువంటి యురేనియంను ఒక న్యూట్రాన్తో బొంబార్డ్ చేసి ఫైనల్గా ఫిజన్కు పనికొచ్చే ప్లూటోనియంను తయారు చేసుకున్నాం అన్నమాట ఇక్కడ. అర్థమవుతుందా? అంటే ఒక రకంగా పనికిరాని దాన్ని పనికొచ్చే విధంగా ఎరువులాగా అనమాట. ఇన్ దిస్ వే ది నాన్ ఫిజనబుల్ uranium-238 ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ఫిజనబుల్ ఐసోటోప్ ఆఫ్ plutonium-239. నాన్ ఫిజనబుల్ uranium-238ని ఫిజనబుల్ ఐసోటోప్ ఆఫ్ plutonium-239గా మార్చేసాం మనం. ది ఫిజన్ ప్రాపర్టీస్ ఆఫ్ plutonium-239 క్లోజ్లీ రిసెంబుల్స్ దట్ ఆఫ్ uranium-235. మీకు తెలుసా? uranium-235 అనేది బాగా రియాక్షన్స్లో న్యూక్లియర్ ఫిజన్లో ఇన్వాల్వ్ అవుతుంది. uranium-235 అనేది ఫిజనబుల్ మెటీరియల్, అలాంటిదే ప్లూటోనియం కూడా. ఈ రెండు ఒకటే. మరి ఫిజన్కు పెద్దగా పనికిరాంది ఏంటి? పనికిరాంది న్యాచురల్ యురేనియం, అంటే uranium-238 అనమాట. పనికిరానటువంటి uranium-238ని పనికొచ్చే ప్లూటోనియంగా మార్చేసాం ఇక్కడ. ఓకేనా? ఇప్పుడు మరి ఇక్కడ ఈ బ్రీడర్ రియాక్టర్లో ఏం జరుగుతుంది? మెయిన్గా ఏం జరుగుతుందంటే ఇక్కడ చూడండి. ఏ టిపికల్ బ్రీడర్ రియాక్టర్ కన్సిస్ట్ ఆఫ్ ఎ స్మాల్ కోర్. మధ్యలో ఉంది చూసారు ఇక్కడ, ఈ మధ్యలో ఉండే భాగాన్ని కోర్ అంటారనమాట. ఆఫ్ న్యాచురల్ యురేనియం. అందులో ఏమేమి ఉంటాయి? uranium-238 అంటే న్యాచురల్ యురేనియం ప్లస్ ఇంకా ఏముంటుంది? ఎన్రిచ్డ్ విత్ uranium-235. దాంతో కొంత uranium-235ని కలిపి ఉంటారు అనమాట. ఎన్రిచ్మెంట్ అంటే అది లోపల ఉండే భాగాన్ని కోర్ అంటారు.
అందులో న్యాచురల్ యురేనియం ఉంటుంది, అంటే యురేనియం 238, దాంతో కొంచెం యురేనియం 235ని కూడా ఎన్రిచ్మెంట్ చేస్తుంటారు. ఓకేనా. అండ్ ఈ సరౌండెడ్ బై ఎ షెల్, దాని చుట్టూరు ఒక షెల్ ఉంటుంది ఇట్లా, కన్సిస్టింగ్ ఆఫ్ న్యాచురల్ యురేనియం. ఇక్కడంతా ఏముంటుందంటే షెల్లో న్యాచురల్ యురేనియం ఉంటుంది, యురేనియం 238. If the enrichment of uranium-235 is sufficiently high, large, a chain reaction can be sustained by fast neutrons without need for moderator. ఇక్కడ నుంచి మనం ఏం చేస్తామంటే ఒక న్యూట్రాన్ తోటి ఇలా బొంబార్డింగ్ చేస్తే ఆ న్యూట్రాన్ వచ్చి లోపల ఉండే కోర్లో ఉండే యురేనియం తోటి బొంబార్డింగ్ అవుతుంది అనమాట. ఈ బయట ఉండే యురేనియం 238 ఫిజన్కి పనికిరాదు, ఇదంతా ఫిజన్కి పనికిరాదు. అందుకని న్యూట్రాన్ తోటి బొంబార్డింగ్ చేస్తే లోపలికి వచ్చి ఇక్కడ యురేనియం 235 ఉంది కాబట్టి దాంతో బొంబార్డ్మెంట్ జరిగి అప్పుడు ఫిజన్ స్టార్ట్ అవుతుంది. 3 న్యూట్రాన్స్ లేకపోతే యావరేజ్న 2.5 న్యూట్రాన్స్ వస్తాయి అన్నమాట. అవుట్ ఆఫ్ విచ్ 1 న్యూట్రాన్ విల్ బి యూజ్డ్ ఫర్ సస్టైనింగ్ ది చైన్ రియాక్షన్. ఈ 2.5 న్యూట్రాన్స్లో అన్నీ మనకు అక్కర్లా, ఎందుకంటే అన్నిటినీ మనం యూజ్ చేసుకున్నాం అనుకో, ఈసారి 9 వస్తాయి, నెక్స్ట్ 27 వస్తాయి, నెక్స్ట్ 81 వచ్చి పేలిపోతుంది ఇది. అందుకని 2.5లో మనం ఒక్క న్యూట్రాన్నే మళ్ళీ చైన్ రియాక్షన్కు వాడుకుంటాం లోపల, ఇక్కడ జరిగే చైన్ రియాక్షన్ కోర్లో. మరి మిగిలిన 1.5 న్యూట్రాన్స్ ఏమవుతాయి? విల్ బి అలౌడ్ టు ఎస్కేప్ ఫ్రమ్ ది కోర్ టు ది షెల్. ఆ 1.5 న్యూట్రాన్స్ ఇక్కడి నుంచి ఎస్కేప్ అయ్యి షెల్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. లోపల మనకు అవసరమనేది ఇంకొక న్యూట్రానే. ఆ ఎక్సెస్ ఆఫ్ న్యూట్రాన్స్ మొత్తాన్ని షెల్లోకి పంపించేస్తాం. ఆ షెల్లోకి పోయిన న్యూట్రాన్స్ ఏం చేస్తాయి అనేది మనం ఇక్కడ చూసాం కదా. ఆ న్యూట్రాన్ పోయి యురేనియం 238తో బొంబార్డ్ అయితే మళ్ళీ యురేనియం 239, అది కాస్త స్ప్లిట్ అయితే నెప్ట్యూనియం, మళ్ళీ నెప్ట్యూనియం స్ప్లిట్ అయితే ప్లూటోనియం. అంటే ఓవరాల్గా ఈ రియాక్షన్ అంతా ఎక్కడ జరుగుతున్నది? షెల్లో జరుగుతున్నది, ఈ షెల్లో. అప్పుడు షెల్లో యాక్చువల్గా ఏముంది? యురేనియం 238 కదా ఉన్నది, అది నెమ్మదిగా ప్లూటోనియంగా మారిపోతుంటుంది ఈ షెల్ లోపల. యురేనియం 238 కాస్త అంటే నాన్ ఫిజనబుల్ యురేనియం 238 నెమ్మదిగా ఫిజనబుల్ ప్లూటోనియంగా మారిపోతుంది అనమాట. లోపలేమో చైన్ రియాక్షన్ జరిగి హీట్ వస్తున్నది, అదొక యూజు. బయటేమో నాన్ ఫిజనబుల్ మెటీరియల్ కాస్త ఫిజనబుల్ మెటీరియల్గా మారిపోతుంది. ది న్యాచురల్ యురేనియం ఇన్ ది షెల్ క్యాప్చర్స్ దీస్ న్యూట్రాన్స్ అండ్ ఫైనలీ ప్రొడ్యూసెస్ ప్లూటోనియం యాజ్ షోన్ ఇన్ ది అబోవ్ రియాక్షన్స్. చెప్పాను కదా నేను ఇప్పుడే. అలా ఇక్కడ ఉన్న యురేనియం న్యూట్రాన్స్ని క్యాప్చర్ చేసుకొని ప్లూటోనియంగా మారుతుందన్నమాట. ఇదే ఇక్కడ దీని మెయిన్ పర్పస్ ఇదే అనమాట. అంటే ఇది ఏం చేస్తుందంటే ఎంతైతే ఇది కన్జ్యూమ్ చేసుకుంటున్నదో అంతకన్నా ఎక్కువ ఫిజనబుల్ మెటీరియల్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. అందుకే దీన్ని బ్రీడర్ రియాక్టర్ అంటారు, బ్రీడింగ్ చేస్తున్నది కాబట్టి చెట్లలాగా. ఓకేనా. ఇంకా రెండోది పవర్ని ప్రొడ్యూస్ చేసే రియాక్టర్ పేరు పవర్ రియాక్టర్ అంటారు. ఇప్పటిదాకా నేను ఇంతకుముందు చెప్పింది పవర్ రియాక్టరే. ఇదంతా కూడా ఇదిగో ఇదంతా పవర్ కదా వచ్చింది, ఇక్కడ మనకి ఎలక్ట్రిసిటీ వచ్చింది కదా, ఇదే పవర్ రియాక్టర్. ఇన్ ది న్యూక్లియర్ రియాక్టర్ లార్జ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ విల్ బి జనరేటెడ్ ఇన్ ది కోర్. మీకు తెలుసుగా లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ వస్తుందని తెలుసు. దీస్ రియాక్షన్స్ హ్యావ్ ఎలాబరేట్ కూలింగ్ సిస్టమ్స్ దట్ యూజ్ వాటర్. ఇక్కడ వచ్చిన ఎనర్జీ మొత్తాన్ని కూడా మనం ఏం చేసుకుంటామంటే అబ్జర్వ్ చేసుకొని, ఆ అబ్జర్వ్ చేసుకున్న ఎనర్జీ మొత్తాన్ని వాటర్ని హీట్ చేసి దాంతో వచ్చిన స్టీమ్ తోటి ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తామన్నమాట. సచ్ రియాక్టర్స్ ఆర్ కాల్డ్ పవర్ రియాక్టర్స్. అంతేగా మరి దీని పవర్ ఎంత అనేది చూద్దాం ఇప్పుడు. దీని పవర్ కావాలి మనకి. పవర్కి ఫార్ములా ఏంటి? పవర్ P ఈజ్ ఈక్వల్ వర్క్ బై టైం అని మీ అందరికీ తెలుసు. వర్క్ అన్నా ఎనర్జీ అన్నా ఒకటే. ఒక రియాక్షన్లో 200 MeV ఎనర్జీ వస్తుంది. ఇక్కడ n రియాక్షన్స్ జరిగాయి అనుకోండి, మొత్తం పవర్ ఎనర్జీ ఎంత అంటే n × 200, అంతే కదా. ఎలా మళ్ళీ చూడండి, పవర్ ఈజ్ ఈక్వల్ వర్క్ బై టైం కదా. వర్క్ అన్నా ఎనర్జీ అన్నా ఒకటే. మరి ఇక్కడ ఒక ఫిజన్లో ఎంత ఎనర్జీ వస్తుంది? 200 MeV. మొత్తం ఎన్ని ఫిజన్స్ జరిగినాయి? సమ్ n జరిగినాయి అనుకోండి, అప్పుడు మొత్తం ఎనర్జీ ఎంత? n × 200. అంటే వర్క్ ఎంత వచ్చింది మనకు? n × 200 బై టైం. చూసారా, ఇది పవర్ ఫార్ములా. ఇక్కడ రాసింది కూడా నేను అదేను. n/T ఇంటూ ఎనర్జీ రిలీజ్డ్ పర్ ఫిజన్ అంటే n/T ఇంటూ 200 MeV వస్తుందన్నమాట. ఇక్కడ మనం యురేనియం 92 235ని కనుక యూజ్ చేస్తే ఇలా జరుగుతుంది. ఓకేనా.
వేర్ n/t ఈజ్ ది నంబర్ ఆఫ్ ఫిజన్స్ పర్ సెకండ్. అంటే మొత్తం n ఫిజన్స్ జరిగినాయి టీ టైంలో, మరి ఒక సెకండ్లో ఎంత జరిగింది అంటే n/t. సో ఇప్పుడు పవర్ రియాక్టర్ అంటే ఏంటి అంటే పవర్ని ప్రొడ్యూస్ చేసే రియాక్టర్ పవర్ రియాక్టర్. మరి దీని పవర్ ఎంత అని అడిగినప్పుడు n/t ఇంటూ ఎనర్జీ రిలీజ్డ్ పర్ ఫిజన్ అని చెప్పాలన్నమాట. ఓకేనా. మరి అలా కాకుండా బ్రీడర్ రియాక్టర్ అంటే ఏంటంటే తను ఎంత కన్జ్యూమ్ చేసుకుందో అంతకన్నా ఎక్కువ మెటీరియల్, ఫిజనబుల్ మెటీరియల్ని ప్రొడ్యూస్ చేసేది ఏదైతే ఉందో దాన్ని బ్రీడర్ రియాక్టర్ అంటారని మనం చెప్పాలన్నమాట. ఓకేనా. మరి నెక్స్ట్ న్యూక్లియర్ రియాక్టర్ అంటే ఇందులో కంట్రోల్డ్ చైన్ రియాక్షన్ జరుగుతుంది. ఒకవేళ అన్కంట్రోల్డ్ చైన్ రియాక్షన్ జరిగితే దాన్ని ఆటం బాంబ్ అంటారని నేర్చుకున్నాం. న్యూక్లియర్ రియాక్టర్లో ఏ ఏ పార్ట్స్ ఉంటాయో నేర్చుకున్నాం. కోర్ అంటే ఏంటి, ఫ్యూయల్ అంటే ఏంటి, నెక్స్ట్ మోడరేటర్ అంటే ఏంటి, కంట్రోలర్ రాడ్స్ అంటే ఏంటి, న్యూట్రాన్ రిఫ్లెక్టర్, కూలెంట్, షీల్డ్, అవి ఏమేం చేస్తాయో కూడా మనం నేర్చుకున్నాం అనమాట. ఇదంతా దిస్ ఈజ్ ఆల్ అబౌట్ న్యూక్లియర్ రియాక్టర్. మిగతాది నెక్స్ట్ క్లాస్లో మనం చెప్పుకుందాం. ఓకేనా. రైట్.